ఒక చిన్న కాకి ప్రాణం కోసం తన రాజ్యంలోని సర్వస్వాన్ని, ఎంతో పవిత్రమైన బంగారాన్ని త్యాగం చేసిన ఒక రాజు కథ ఎప్పుడైనా విన్నారా? ఆ త్యాగం ఆ రాజు జీవితాన్ని ఎలా మార్చేసిందో, ఆ కాకి రాజుకు ఎలాంటి ఊహించని బహుమతి ఇచ్చిందో తెలియాలంటే కథ పూర్తిగా చూడండి. అనగనగా ఒక దట్టమైన అడవి. ఆ అడవిని పాలిస్తూ ఉండేవారు గిరిజన రాజు రుద్ర. రుద్ర అంటే కేవలం వీరుడు మాత్రమే కాదు, అపారమైన దయాహృదయుడు. తన ప్రజలనే కాకుండా అడవిలోని పక్షులను, జంతువులను కూడా కన్నబిడ్డల్లా చూసుకునేవారు. ఆ తెగ దగ్గర పూర్వీకుల కాలం నాటి ఎంతో పవిత్రమైన బంగారు నాణాలు ఉండేవి. వాటిని ఆ గిరిజనులు తమ ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవారు. కానీ ఒకరోజు విధి చాలా వింత నాటకం ఆడింది. ఒక క్రూరమైన వేటగాడు వేసిన విషపూరితమైన బాణం తగిలి ఒక చిన్న కాకి విలవిలలాడుతూ ఊపిరి తీసుకోలేకపోతూ సరిగ్గా రాజుకోట ముందే వచ్చి పడింది. రక్తం ఓడుతున్న ఆ పక్షిని చూసి రాజు మనసు విలవిలలాడిపోయింది. వెంటనే రాజ్యంలోని వైద్యుని పిలిపించాడు. కానీ ఆ వైద్యుడు మహాదురాశపరుడు. ఆ కాకిని చూసి క్రూరమైన నవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు: మహారాజా, దీని ఒంట్లో విషం చాలా పాకిపోయింది. దీన్ని బతికించాలంటే హిమాలయాల నుంచి తెచ్చిన అరుదైన సంజీవిని మూలిక కావాలి. కానీ ఆ మూలిక కావాలంటే మీ దగ్గరున్న పవిత్రమైన బంగారు నాణాలన్నీ నాకు ఇచ్చేయాలి అని డిమాండ్ చేశాడు. వైద్యుడి మాటలు వినగానే మంత్రులంతా షాక్ అయ్యారు. మహారాజా, ఒక సాదాసీదా కాకి కోసం మన జాతి సంపదంతా ఇచ్చేస్తారా? ఇది తగదు అని వారించారు. కానీ ఆ క్షణంలో రాజు రుద్ర తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజు నవ్వుతూ ఇలా అన్నాడు: బంగారం ఈరోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు మంత్రులారా, కానీ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? నా రాజ్యంలో ఒక చిన్న జీవి కూడా అన్యాయంగా ప్రాణాలు కోల్పోకూడదు. అదే నిజమైన రాజధర్మం. ఏమాత్రం ఆలోచించకుండా ఆ పవిత్రమైన బంగారం అంతటిని ఆ దురాశపరుడైన వైద్యునికి ఇచ్చేశాడు రాజు. ఆ సంజీవని మూలిక వల్ల కొద్ది రోజుల్లోనే ఆ కాకి పూర్తిగా కోలుకుంది. రెక్కలు విప్పి సంతోషంగా ఆకాశంలోకి ఎగిరిపోయింది. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. అసలైన ట్విస్ట్ ఇప్పుడే మొదలైంది. కొన్ని రోజుల తర్వాత ఆ కాకి మళ్ళీ రాజు దగ్గరికి వచ్చింది. కృతజ్ఞతతో రాజు వస్త్రాన్ని ముక్కుతో పట్టుకొని అడవిలోని ఒక రహస్య మార్గం వైపు నడిపించింది. ఒక పెద్ద జలపాతం వెనుకున్న చీకటి గుహలోకి రాజును తీసుకెళ్ళింది. అక్కడ రాజుకు కనిపించిన దృశ్యం చూసి తను ఆశ్చర్యపోయాడు. ఆ గుహ నిండా పూర్వీకులు దాచిన కొలవలేని వజ్రాలు, రత్నాల నిధి ఉంది. తను త్యాగం చేసిన బంగారం కంటే 100 రెట్లు ఎక్కువ సంపదను ఆ కాకి రాజుకు తిరిగి ఇచ్చింది. చూశారుగా ఫ్రెండ్స్ కథ. స్వార్థం లేకుండా మనం చేసే ఏ చిన్న సాయమైనా భగవంతుడు మనకు 100 రెట్లు మేలు చేసి తిరిగి ఇస్తాడు. ప్రాణం విలువ ముందు ఏ సంపద సాటి రాదు. ఈ కథ నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన 3D యానిమేటెడ్ కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.